జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ రోజున ఏదైతే ఈ యొక్క కొత్త సంవత్సరం ఉగాది నుంచి మరి 2027 జయ శ్రీమన్నారాయణ. అయితే మనకి ఇప్పుడు ఏదైతే 2025 29 మార్చి ఉగాది నాటి నుంచి మనకి ఆంగ్ల భాషలో పంచాంగ శ్రావణం ఎలా అయితే ఉంటుందో ఆంగ్లంలో మనకి ఉగాది నుంచి ఉగాది వరకు సంవత్సరాదిగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది, ఏ రాశికి ఎలాంటి పరిహారాలు ఉంటాయి, ఏ రాశిలో ఏ గ్రహం నడుస్తుంది, దానివల్ల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి, అలానే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైతే మార్చి 29వ తారీఖు 2025 సంవత్సరంలో ఉగాది రావడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు నుంచి రానున్నటువంటి 2026 ఉగాది వరకు కూడా అంటే 27. అయితే మనకి ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వవాసునామ సంవత్సరం. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా నక్షత్రాల పరంగా అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది, అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు అంటే 2025 సంవత్సరం ఉగాది నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు, ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట. అంటే పరిహారం మనం తీసుకోవడం ద్వారా ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము, మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, మనం చేసేటువంటి క్రియలు, అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకున్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం. ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ యొక్క 12 రాసుల వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి మనకి ఈ విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ 12 రాసుల వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది. కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటలు అయితే కనుక చూసినట్లయితే కనుక ఏదైతే మనకి ఈ మార్చి 29వ తారీఖు షష్టగ్రహ కూటమిలోనే వస్తుంది మనకి యుగాది. ఈ యుగాది కాలంలో మనకి ఈ షష్టగ్రహ కూటమి రావటం వలన కొంతమేర పంచాంగం చూసినట్లయితే కనుక ఏదైతే యుగాది నుంచి మనము అనుకునేటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో, తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచే మనకి సంవత్సరాలు జరుపుకుంటాం. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాలకు సంబంధించి బాగుంటుంది. కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది. కాబట్టి పంచాంగ శ్రవణం అనేది మనం చదవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశుల వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక 2 మాటలు చెప్పుకుందాం. అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత, ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత, దేశానికి అనుకూలత, రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే కనుక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, అలానే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం, ఆ షష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు, బుధుడు అక్కడే ఉన్నారు, రాహు అక్కడే ఉన్నారు, అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి రోజున ఉగాది జరుపుకోవటం, అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం, శ్రావణ మాసం, అట్లా భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, ఇలాగనే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మాసాల్లో ఏమేమి చేస్తే కూడా 12 రాసుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక, అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాసుల వారికి కూడా మేషరాశి నుంచి
మీనరాశి వారికి కూడా అన్ని రాశుల వారికి కూడా మనం చూడొచ్చు, ఎలాంటి ప్రెడిక్షన్ జరుగుతుంది చూడొచ్చు. అలానే మనకి ఈ యొక్క మీనరాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి, ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది. అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో. ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాశుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది. ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత 2025 సంవత్సరం ఉగాది తర్వాత 2026 సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులు అయితే మనము చూడవచ్చు. ఎలాంటి విపత్తులు అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరసెస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది. అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు, అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామనక్షత్రం, అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామనక్షత్రమే కాకుండా వాళ్ళ ఒక గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెరిగేలా ఉంది కాబట్టి ఈ సంవత్సరం. అలానే వస్తువు రేట్లు, బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెరిగేలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా ఈ మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో ఈ ఒక ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఇదంతా కూడా విశ్వవాసునామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా, విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా, విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు. అలా కాదు. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది, మనం చేసేది, మనం చూసేది ప్రతిదీ నిజం అని తెలియచేయడం కాదు, అబద్ధమే అవుతుంది. ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి ప్రత్యేకత. కాబట్టి దీనికి తగ్గట్టుగా మనమే అంటే మన కంట్లో మనమే పొడుచుకుంటాం. అలాంటి పరిస్థితులు ఏర్పడితే ఈ సంవత్సరం మొత్తం కూడా. అందుకని చెప్పి ఎదుటి వ్యక్తిని నమ్మకుండా ఉండడం ద్వారా మనకి మనమే కొంతమేర వనరులు సృష్టించుకోవడం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ వ్యాపారం మీదకి దిగేటువంటి ఆస్కారం ఉంది. కొంతమంది ఎవరైతే ఐటీ కంపెనీలో చేస్తున్నారో వాళ్ళు కూడా బిజినెస్ మీద దిగడం ఎక్కువ కనిపిస్తూ ఉంది. నీటికి సంబంధించినటువంటి బిజినెస్లు బాగా నడుస్తాయి. దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో నీరు, పాలుకు సంబంధించినటువంటి బిజినెస్లు ఈ సంవత్సరం చాలా రాణించేలా ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు మొదటిగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనేది ఒక్కసారి మనం యుగాది నుంచి యుగాది 2025-29 మార్చి నుంచి నెక్స్ట్ వచ్చే సంవత్సరం 2026 ఉగాది వరకు కూడా ఈ యొక్క పరీక్షన్స్ ఎలా ఉంటాయి, పరిహారాలు ఏంటి, ద్వాదశ రాశుల వారు మోసపోకుండా ఎలా ఉండాలి, జాగ్రత్తలు ఏంటి అనేది వాళ్ళ ఒక పనులు అవ్వాలంటే ఏ గ్రహము ఏ స్థానంలో ఉంది ఇవన్నీ కూడా ఒకసారి మనము చూసినట్లయితే కనుక అయితే మనకి ఏదైతే మనకి ఇప్పుడు ఉందో విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే మనకి విశ్వవాసునామ సంవత్సరంలో గనక మీనరాశి ఇది రాసులన్నింటిలో చివరి రాశి. తిరిగి ఏ రాశికి ఆ రాశి ఉంటుంది. కాకపోతే రాసులన్నింటిలో మనకి చివరి రాశిగా పరిగణిస్తారు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి ఆదాయం 5 గాను, వ్యాయం 5 గాను, అలానే రాజ్యపూజ్యం 3 గాను, అవమానం 1 గాను ఉంది. ఎందుకే బాధపడతారు? అందరూ కూడా మీనరాశిలో ఉన్నారు, గ్రహాలు ఉన్నాయి, మాకు గ్రహరీత్యా అన్ని దోషాలు ఉన్నాయి అని చెప్పేసి అని అప్పులు చేసి కూడా పిండి వంటలు తినేసి ఇంకేదో శని భగవానుడు మాకు వచ్చేస్తాడు, ఇంకా అసలు మాకు ఈ సంవత్సరం మొత్తంతో ఏముండదు అనుకుంటారు. కానీ మీనరాశి వాళ్ళకి చాలా అదృష్టం ఉంటుంది. ఇలాంటివన్నీ మీరు బోగస్గా వినకుండా మీకు చాలా అదృష్టం ఉంది. కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కనుక ఆ శని భగవానుడు మీనరాశికి మంచి చేస్తాడు. అలానే శని భగవానుడితో పాటు మీనరాశి వారికి కుజుడు బలంగా ఉన్నాడు. మీనరాశి వారికి గురువు చాలా బలంగా ఉన్నాడు. అంటే మే 18వ తారీఖు నుంచి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు మీనరాశి వారికి ఉన్నాయి. కాబట్టి భయపడే అవసరం లేదు. మీరు చిన్న పరిహారాలు, మాస పరిహారాలు కనుక మీరు చేసుకున్నట్లయితే అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి మీకు గ్రహాల నుంచి వెసులుబాటు కనిపిస్తూ ఉంది. మీరు ప్రతి మాసంలో ఒక 10 మందికి
భోజనం పెట్టండి, దానివల్ల మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం చివరిలో చెప్పేటువంటి పరిహారం ఏదైతే ఉందో అవి మీరు పాటించినట్లయితే మీకు అన్ని రకాల రుగ్మతలు తొలగిపోయేలా ఉంటుంది. ఏదైతే ఈ షష్టగ్రహ కూటమ ఈ ఉగాది నుంచి మొదలవుతుంది కాబట్టి ఈ షష్టగ్రహ కూటమ మీనరాశి వారికి చెడు చేయదు, మంచే చేస్తుంది. దాని తగ్గట్టుగానే మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు ఏవైతే ఉన్నాయో 2025 సంవత్సరం మీరు ఈ 3 మాసాల్లో కనుక ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎలానే బ్లాక్ లాక్స్ సంబంధించినటువంటి ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే కనుక పోటీ పరీక్షలు అయినా సరే వాటిల్లో రాణించేందుకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్ కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీకు ఆ జాబ్స్ కూడా మీ వశం అయ్యేతాయి. మీరు ప్రయత్నం చేయండి. అక్కడనే కూర్చోకుండా ప్రయత్నపూర్వకంగా మీకు జరుగుతాయి. మీకు ఎవరైనా బంధుమిత్రులతో సహాయ సత్కారాలు అందే ఆలోచన ఉంది. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి బంధుమిత్రుల చేత దొరుకుతుంది కాబట్టి ఆ మేర సహాయం తీసుకొని మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేలా ఉంటారు. కాబట్టి ఈ 3 మాసాల్లో ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయండి. అలానే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 మాసాల్లో కనుక ఎక్కడైనా మీకు డబ్బు రావాల్సిందా? ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడైనా మీరు కొత్తగా వ్యాపారం ఏమైనా చేయాలనుకుంటే కనుక పాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు బిజినెస్లు ఏదైనా చేయండి, ఖచ్చితంగా రాణిస్తుంది. పంట భూములు ఏమైనా వేయండి, ఖచ్చితంగా రాణిస్తుంది. మీది ఇంకా మీన రాశి కాబట్టి మీన రాశి వారు ఖచ్చితంగా చెరువులు, చేపల చెరువులు ఇలాంటి బిజినెసెస్ చాలా బాగుంటాయి, అనుకూలంగా ఉండేలా ఉంటుంది. అయితే మీరు ఇంకా బట్టల దుకాణాలు, అలానే మీకు కాఫీ షాప్స్లు, ఫుడ్ కోర్ట్స్ అయితే ఇంకా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. నవంబర్, డిసెంబర్ ఏదైతే ఉందో 2025 సంవత్సరం ఈ 2 మాసాల్లో కూడా పెళ్ళిళ్ళు కానిటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క మీనరాశి వారు ఉంటే వాళ్ళకి కరెక్ట్గా అబ్బాయి మీనరాశిలో ఉంటే కనుక తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధం కుదిరేసి విదేశాల్లో సెటిల్ అయ్యి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో అది కుదిరేలా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. చూసారా, ఇన్ని లాభాలు ఉన్నాయి మీనరాశి వారికి. ఏ గ్రహ కూటమి ఉన్నా, ఏ శని భగవానుడు మీ స్థానంలో ఉన్న మీనరాశిలో ఉన్నప్పటికీ ఇన్ని రకాల ఉపయోగాలు ఇన్ని రకాలుగా మీకు ఉంటాయి కాబట్టి ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. మీనరాశి వారికి అన్ని రకాలుగా బాగుంటాయి. ఇంకా మీకు కొబ్బరి తోట, చెరుకు తోట, ఇంకా ఇలాంటివన్నీ కూడా ఇలాంటి తోటలు వేయటం, యాపిల్ కానీ మామిడి కానీ తోటలు వేస్తే ఇంకా మీకు చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది. అయితే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి 2026 సంవత్సరం ఈ సంవత్సరం కూడా మీకు ఈ 3 మాసాలు అంటే యుగాది వరకు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. భూమికి సంబంధించినటువంటి ఏదైనా వ్యాపారం మీకు చాలా అనుకూలంగా ఉంది. విదేశానికి వెళ్ళాలనుకున్న వారు ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరం ప్రయత్నం చేసినట్టయితే కనుక అక్కడే సెటిల్ అయిపోయేసి అక్కడ పౌరసత్వం పొందేందుకు కూడా మీకు ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఏదైనా గల్ఫ్ కంట్రీస్కి ప్రయత్నం చేస్తే మీరు 100% రాణించేలా ఉన్నారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ఈ యొక్క మాస పరిహారాలు చేసుకొని ఈ యొక్క యుగాది నుంచి యుగాది వరకు ఏదైతే ఉందో ఈ మాస పరిహారాలు చేసుకొని అందరూ అదృష్టవంతులు అవ్వాలి. ఈ యొక్క ఏదైతే ఉందో విశ్వ వాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరం మొత్తం కూడా ద్వాదశ రాశుల వారు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఈ పరిహారం చేసుకున్నట్టయితే ప్రత్యేకంగా ఈ రాశి వారు కనుక పరిహారం చేసుకున్నట్లయితే కనుక మనకి ఏదైతే 2025 సంవత్సరం మార్చి 29 నుంచి మొదలయ్యేటువంటి యుగాది నుంచి 2026 సంవత్సరం వరకు యుగాది ఏదైతే ఉందో యుగాది వరకు కూడా ఈ యొక్క పరిహారం ప్రతి మాసం కనుక మనం చేసుకున్నట్లయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి అదృష్టం కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ప్రతి మాసం కూడా ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు. అలానే మనకి కుజుదోషంతో పాటు నరఘోష, నరదిష్టి, అలానే శత్రుబాధ, శత్రుపీడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి మనకి ఇంకోటి నాగదోషం, కాలసర్పదోషం ఈ రాశి వారికి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశిలో పెళ్ళిళ్ళు అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీకు అన్ని రకాల బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం ఏంటంటే మీకు సజ్జలు, జొన్నలు, ఏవైతే రాగులు ఉన్నాయో ఈ 3 రకాలు తీసుకొని
పౌడర్ వేసుకొని ఈ 3 రకాలతో రొట్టె చేయించి, ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే మల్టీగ్రెయిన్ పౌడర్ అని దొరుకుతుంది. ఈ యొక్క మల్టీగ్రెయిన్ పౌడర్ ఏదైతే ఉందో దీన్ని తీసుకున్నా సరే మీరు ఆ రొట్టెలు చేసేసి ఆ రొట్టెల మీద తేనెతో ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ కోరిక తీరాలి అని చెప్పేసి ఆ గ్రహాలు ఒక అనుకూలత మీకు రావాలి అనుకొని ఏదైతే మీకు తెలిసినటువంటి మీరు మొక్కేటువంటి దేవుడు ఏదైతే ఉన్నారో ఆ దేవునికి నమస్కారం చేసుకొని ఆ రొట్టెల మీద రాసేసి ఆ రొట్టెల్ని కనుక మీకు సమీప దూరంలో ఉన్నటువంటి గోశాలలో కనుక ఆవులకి తినిపించినట్లయితే కనుక మీకున్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీరేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. అలానే మనకి కోరికలు అంటే సాధారణ వ్యక్తి సీఎం అవ్వాలని, సాధారణ వ్యక్తి కలెక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలని అలా కాకుండా మనకి తగ్గటువంటి కోరిక ఏదైతే ఉందో, మీకు తీరని కోరిక ఏదైతే ఉందో అవి తీరేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉగాది నుంచి అన్ని రాశుల వారికి బాగుంటూ ఈ యొక్క మీ రాశి వారికి ఇంకా అదృష్టం రావాలంటే కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేయండి. అలానే మీకు ఏదైతే మీకు సముద్ర సమీపంలో ఎక్కడైనా ఉన్నట్టయితే లేదా నదీ సమీపంలో ఎక్కడైనా ఉన్నట్టయితే కనుక మీరు ఏవైతే మీకు ఈ సజ్జలు అని ఉంటాయో ఈ సజ్జలు ముందు రోజు నానపెట్టుకొని తెల్లవారిన తర్వాత వాటిని మొలకెత్తిన గింజలు అంటారు, ఇప్పటికి స్ప్రౌట్స్ అంటారు. ఈ స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సజ్జల్ని స్ప్రౌట్స్గా చేసుకొని ఈ స్ప్రౌట్స్ని ఇంటి దగ్గర నుంచి కాకపోయినా మీకు ఒక 1/2 కిలోమీటర్ మీకు నది కానీ కాలువ కానీ సముద్రం కానీ ఉంటే అక్కడికి ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి తల మీద పెట్టుకొని మీ కోరికలన్నీ చెప్పుకుంటూ, చెప్పులు లేకుండా మీ కోరికలన్నీ చెప్పుకుంటూ ఆ కోరికలన్నీ నెరవేరాలని ఆ మనస్ఫూర్తిగా దేవుడిని తలుచుకోండి. అక్కడ మీరు కులము మతము విభేదం లేదు, ఎవరైనా చేయొచ్చు. నీరు గాలి నిప్పు ఆకాశం భూమి ఇవన్నీ అందరి సొంతము. ఎవరు కూడా వీటి గురించి ఆలోచించొద్దు. మతాలకి సమీపంగా ఉండండి, మతాలకి అంకితం కాకండి. అంతే మీరు ఈ రెమెడీ ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి ఏదైతే ఈ సజ్జలు మొలకెత్తించేసి ఇవి తలమే పెట్టుకొని మీ కోరికలు తీరాలి అని చెప్పేసుకొని ఆ కోరికలు తీరేందుకు ఆ నది వరకు కానీ కాలువ వరకు కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి కుంట వరకు కానీ వెళ్ళేసిన తర్వాత ఆ దానిలో 3 మునకలు మీరు వేసేసి దాంట్లో ఇవి కూడా కలిపినట్లయితే కనుక బయటకు ఒడ్డు మీదకి వచ్చేసి ఒక దీపారాజన ఏదైతే మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో దీపారాజన చేసినట్టయితే కనుక మీ కోరికలు ఖచ్చితంగా 90 రోజుల్లో నెరవేరడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. దీంట్లో మీకు పెళ్ళిళ్ళదైనా పోటీ పరీక్షలైనా ఆర్థిక పరంగా అప్పులున్నా కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా నెలకొక్కసారి చేస్తే కూడా ఈ 12 మాసములు 12 సార్లు చేయాల్సి వస్తుంది. ఒక మాసంలో కుదరకపోయినా సరే మరో మాసంలో చేయాలి. ఇది ఏ రోజు చేయాలి? పౌర్ణమికి ముందు లేదా పౌర్ణమి రోజు, అమావాస్యకి ముందు లేదా అమావాస్య రోజు ఖచ్చితంగా చేయండి. ఈ 12 మాసాల్లో ఏదైతే యుగాది 2025 సంవత్సరం 29వ తారీఖు మార్చి మాసంలో వస్తుందో ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని మీరు ప్రతి మాసం మళ్ళీ 2026 సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీ రాశి వారికి ప్రత్యేకంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అదృష్టం అనేది మీ ఇంటి సొత్తు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి.